ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాల్క సుమన్ వ్యాఖ్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా ముఖ్యమంత్రినే చెప్పుతో కొడతావా అని వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని చెబుతున్న విషయం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, అదేవిధంగా దిష్టిబొమ్మ దానం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనము మంచిర్యాల చౌరస్తాలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఇటు మహిళలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నేరుగా బాల్క సుమన్కు సంబంధించిన దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా దహనం చేస్తూ బాల్క సుమన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం కొంతమందితో మాట్లాడిద్దాం, అసలు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. బాల్క సుమన్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు బెల్లంపల్లి ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా దాకా తన దిష్టి బొమ్మను తీసుకొచ్చి దహనం చేయడం జరిగింది. తను గవర్నమెంట్ అంటే అధికారంలో లేకపోయేసరికి దానికి మతిస్థిమితమై మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది. అటువంటి మతిస్థిమితం కోల్పోతే ఏదైనా హాస్పిటల్లో చేరాలి, కానీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేయడం అది పద్ధతి కాదు. అందుకోసం అతని దిష్టిబొమ్మ ఐబీ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు తీసుకొచ్చి దహనం చేయడం జరిగింది. నిన్న కోపం మీద ఉంటేనే ఇట్లా నడుతుంది. మరి మమ్మల్ని ప్రతిపక్షంలో బతకనిస్తలేరు, అధికారం వచ్చినాక కూడా మమ్మల్ని ఆగం చేస్తారంటే మా కోపం ఉండదా? ప్రతిపక్షంలో కొట్లాడినాం న్యాయం జరగాలని, అధికారంలోకి వచ్చినాక కూడా న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం. అంటే మా పరిస్థితి అనేది ఎట్లా ఉంది అంటే, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మేము ఊకోమని తెలుసు బాల్క సుమన్కి. ఎందుకంటే ఒకసారి అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎట్లా బుద్ధి చెప్పినామో తనకు తెలుసు. కానీ ఈరోజు మళ్ళీ అదే ప్రవర్తించుతుంటే మేమేమనుకోవాలి? అధికారం లేకపోతే మీరు బతకరా, చచ్చిపోతారా? చెప్పండి. మరి అధికారం మరి ప్రజలే తీర్పిచ్చిండ్రు. ఇప్పుడు ఎవరు తీర్పిచ్చిండ్రు? ఏ ఎమ్మెల్యే ఎంపీనో తీర్పియలేదు, ప్రజలు తీర్పిచ్చారు. నీకు చెన్నూరులో మంచి జరుగుతుంటే ఎందుకు గెలిపియలేదు జనం అని అక్కడ నువ్వు అడగాలి. నీ తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని ప్రజలకు ఇంకా ముందు ఏం చేయాలనేది ఒకటి జ్ఞానం ఉపయోగించి నువ్వు మాట్లాడాలి. కానీ ఒక మీటింగ్ హాల్లో పెట్టేసి చెప్పులు చూపిస్తే మాకు ఉన్నాయి చెప్పులు, ఒక్కటిగా ఆయన ఒక్కరు చూపిస్తే ఇక్కడ కొన్ని వేల మంది చెప్పులు చూపించే కార్యకర్తలు ఉన్నారు. కానీ మాకు ఆ సంస్కారం అనేది ప్రేమసాగర్ రావు అంత నీచమైన సంస్కారం మాకు నేర్పలేదు. తను దత్తపుత్రుడు అని కేసీఆర్ చాలా నెత్తిలో పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు పిచ్చిలేసి అధికారం లేకపోయేసరికి వచ్చే కమిషన్లు లేవు, వానికి వచ్చిన కుర్చీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పిచ్చిలేస్తున్నది వాళ్ళకి. దానికి మేము బాధ్యులం కాదు కదా. ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని అమలు చేసుకోవాలి. నీ తప్పును తెలుసుకొని నువ్వు సరిదిద్దుకొని ఒక గౌరవంగా నువ్వు బయటికి రావాలి. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే నీకేదో గౌరవించే వాళ్ళు నీ ఎంబడి తిరిగే 4 చెంచాలు చప్పట్లు కొడతారు కావచ్చు, కానీ మహిళలు దీన్ని ప్రవర్తించితే మాత్రం ఊరుకోరు. ఏంటమ్మా రానున్న రోజుల్లో దీని మీద ఏ విధంగా ఉండబోతుంది? ఇంకేమైనా కార్యాచరణ చేయబోతున్నారా? రానున్న రోజుల్లో ఒకవేళ ఇట్లే ప్రవర్తిస్తే బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే, తను చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే మహిళలము ఒక్క తాటి మీదకి వచ్చి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేకి ఏ గతి పట్టిందో అంతకంటే ఎక్కువ గతి ఈయనకు బాల్క సుమన్ గారికి పడుతుంది. ఇది మాత్రం వాస్తవము. బేషరతుగా తను ఇప్పటికీ గౌరవంగా చెప్తున్నాము. తను చేసిన వ్యాఖ్యలను, తను ప్రవర్తించిన తీరును బేషరతుగా వెనుకకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే నిన్న టీఆర్ఎస్ పార్టీ మాది జిల్లా ప్రెసిడెంటు బాల్క సుమన్ గారు చేసిన మా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిన్న ఏదైతే పోలీస్ స్టేషన్లో మా పెద్దలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు, అలాగే డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బాల్క సుమన్ ఒక మీటింగ్ పెట్టి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో, ఆయన విచక్షణ కోల్పోయి అధికారాన్ని కోల్పోయినామన్న ఒక అంటే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి. ఏదైతే అతను అంత గర్వంగా ఎందుకు ఒక ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి సీఎం గారిని పట్టుకొని అన్ని మాటలు అనడం అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు వాళ్ళ పార్టీలలో అనే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి గారిని వెనక్కు తీసుకోవాలని ఎడల మేము ఇంతకన్నా ఎక్కువ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేస్తాము. ఇంకా ఉద్రిక్త స్థాయికి ఈ ధర్నాలు, రాస్తారోకలు చేరుతాయి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్పు తీసుకొని అంటే చూపించి అంటే ఇష్టం ఉన్నట్టుగా ఒక సీఎం గారికి విలువ ఇవ్వకపోవడం ఏంటిది? సీఎం రేవంత్ రెడ్డి గారి వెనక్కి చెప్పు తీయడానికి మీరు కారణం ఏంటిది? అంటే ప్రజాపాలన నడిపిస్తున్నందుక, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినందుక, మహాలక్ష్మి పథకాన్ని 2500 కూడా ఇస్తానన్నందుక, 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తున్నందుక, అలాగే రైతులకు రుణమాఫీ చేస్తానన్నందుక, అలాగే
రైతు బంధు పెంచినందుక, అలాగే పింఛన్లు 4000 చేసినందుక, ఇవన్నీ అంటే మంచి ప్రభుత్వాన్ని చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు మంచి ప్రజాపాలనను ఎన్నుకున్న నాయకుడిని మీరు పట్టుకొని ఇలా చేస్తున్నారంటే మీకు మేమే కాదు ప్రజలు కూడా బుద్ధి చెప్పిర్రు. ఇంకా కూడా నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇదివరకు మీరు అధికార పార్టీలు ఉండగా మీ ఎమ్మెల్యే అధికార పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే తనయునికి ఏ గతి పట్టిందో ఇంకా అంతకన్నా ఇంకో ఉద్రిక్తగా నెలకొల్తుంది. మీరు ముందు ఇంకా చూస్తారు. వెంటనే మీరు మా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే మీ మాటలను వెనక్కి తీసుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది పరిస్థితి. మాటలను వెనక్కి తీసుకోకపోతే నిరసన తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అంటే నిన్న బాల్క సుమన్పై కంప్లైంట్ ఇచ్చిన ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఏమని ఇచ్చారు, కంప్లైంట్ ఇవ్వాల్సిన ప్రధాన అంశం ఏందన్న దానిపై ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పోలీస్ స్టేషన్లో పూదరి తిరుపతి పేరుతో కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి తిరుపతితో మాట్లాడిద్దాం. ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, కంప్లైంట్లో ఏమని రాశారు తెలుసుకుందాం. ఏమని రాశారు, ఏంది అసలు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశం జరిగిందో అది వారి కార్యకర్తల మీటింగు. దానిలో ఒక మాజీ శాసనసభ్యుడు, ఆయన ఒక ప్రభుత్వ విప్పు, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిండు, చెప్పుకోవడానికి మాకు సిగ్గుంది. అలాంటి బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయన చెప్పులు చూపిస్తూ అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రండా ముండా అని ఇష్టం ఉన్నట్టుగా నానా బూతులు తిట్టడం జరిగింది. ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పులు చూడడం జరిగింది. దానిని మేము ఖండిస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మంచిర్యాల పోలీస్ స్టేషన్లో మంచిర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మేము దరఖాస్తు చేయడం జరిగింది. వారు కూడా స్పందించి వారిపైన బాల్క సుమన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఈ బాల్క సుమన్ అయితేనేమి కేసీఆర్ అయితేనేమి తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం కూడా గంగలో కలిపిండు. తెలంగాణ ప్రజలంటే తాగుతారు, ఊగుతారు, బూతులు తిడతారనే సంస్కృతిని ఈ మన భారతదేశానికి చాటి చెప్పిన గొప్ప ఘనత వీళ్ళదే. నీచులు నికృష్టులు, తెలంగాణ సంస్కృతి అంటే ఎంతో గొప్పది. పండుగలు అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసిమెలిసి ఉండేవి. అలాంటిది రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలంగాణ రాజకీయ నాయకులు అంటే బూతులు మాట్లాడతారు, బాగా తాగుతారనే అనే విధంగా చెప్పిన నీచ సంస్కృతిని పరిచయం చేసిన ఘనత ఈ కేసీఆర్ కు ఈ బాల్క సుమన్కే దక్కుతుందని చెప్తున్నాం. గారు ఒక విషయం చెప్పండి, మీ ముఖ్యమంత్రి కూడా మాజీ ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా ప్రవర్తించిండ్రు, నానా రకాల మాటలు అన్నారు కాబట్టి మేము కూడా చెప్పవలసి వచ్చిందని బాల్క సుమన్ అంటున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పులు తీయలే, ముఖ్యమంత్రి ఇక్కడ ఆరాధోర అనలే, రండా ముండా అని ఎక్కడ కూడా అనలే. వాళ్ళు ఈరోజు ఏ బలం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ 6 నెలల్లో మా గవర్నమెంట్ అదని చెప్తారు. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయిందా, బీజేపీ వాళ్ళ కాళ్ళు కడుగుతారా, వాళ్ళ కాళ్ళు మొక్కుతారా, ఏ విధంగా చెప్తారు? పూర్తి మెజార్టీ మా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజలు, పూర్తి మెజార్టీ తోటి మేము ఈరోజు అధికారంలో ఉన్నాం. అలాంటిది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఈ 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతే 6 నెలల ప్రభుత్వం పడిపోతే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏ అండతో వాళ్ళు మాట్లాడుతున్నారు? మోడీ యొక్క కాళ్ళ దగ్గర ఉన్న అండతోట ఎట్లా మాట్లాడుతున్నారు? అలాంటి మాట్లాడదని కవార్దారాన్ని హెచ్చరించడం తప్ప మా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నీచమైన మాటలు, నీచమైన సంస్కృతి పరిచయం చేసిందే ఈ కేసీఆర్. ఏంటంటే ఈ నిరసన ఎప్పటిదాకా ఉంటుంది, ఎన్ని రోజులు ఇది ఈ విధంగా కొనసాగుతుంది? మంచిగా బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి బాల్క సుమన్ అయితేనేమి వాళ్ళకు సిగ్గు మానం ఉండాలి. ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, మంచిర్యాల జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మీకు చేత కాదా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వాన్ని మీకు నడిపించడానికి మీకు చేత కాదా మేము అడుగుతున్నాం. పక్క జిల్లా ఉన్న బాల్క సుమన్ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఆయన వెనుక ఉండి చప్పట్లు కొడుతూ ఆయన నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. మీకు సిగ్గు మానం ఉంటే వెంటనే మీరు బాల్క సుమన్ నాయకత్వాన్ని వద్దని మీకు కేసీఆర్ చెప్పాలి. ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ అందరి నాయకత్వంలో జరిగింది. ఇక్కడ అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఈ రోజు బాల్క సుమన్ నాయకత్వంలో ఎన్ని సీట్లు వచ్చినాయి? బాల్క సుమన్ను ఈ జిల్లాలో తిరగనయ్యాం, బాల్క సుమన్ను మీద కేసులు నమోదైనాయి. బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్రంలో తరిమి కొట్టదా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ సర్వ తెలియజేస్తుంది. కంప్లైంట్ పైన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏమన్నా అడిగారా? కేసు నమోదైంది, తప్పకుండా చర్యలు తీసుకుంటారు. అదే ఉన్న మా అధిష్టానం మా పెద్దలు ప్రేమసాగరరావు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారు, ఏదైనా వాళ్ళు పార్టీ నాయకత్వం వాళ్ళు చూసుకుంటారు. నిన్న జరిగిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఈ మంచి వాతావరణం కాదు. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో ఒక కలుషితమైన వాతావరణానికి ఒడిగట్టింది బాల్క సుమన్. దానికి మూల్యంగా ఏదైనా జరగచ్చు అని చెప్పి ముందస్తుగా పోలీసు వాళ్ళకు మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చర్య తీసుకొని అరెస్ట్ చేయండి, లోపడేయండి. ఇటువంటి పరిణామాలు ఉంటే మేము చెప్పకముందే సుమోటో కేసు బుక్ చేసే అవసరం ఉండే. కానీ మేము నిన్న పోయి సిఐ గారిని కలిసినాం, కేసు నమోదైంది. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలవాలి, సుమన్ ఏదైతే చేసిండో మాజీ విప్పు చెన్నూరు ఎమ్మెల్యే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు,
మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక పార్టీ అధ్యక్షుని బాధ్యతలు ఉంటాయి. మొన్నటికి మొన్న 3 ఓడిపోయినావు, సింగరేణిలో కనీసం పోటీ చేసే పరిస్థితులు లేవు. ఇక్కడనేమో 3వ ప్లేస్లో ఏదో ముసిముసి నవ్విన మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో వేదిక మీద అతను 3వ నెంబర్ వచ్చిండు. ఇవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం కరెక్ట్ కాదు, దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కూడా మా క్యాడరు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు పెద్దలు ప్రేమసారావు నాయకత్వంలో, జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఐపీ కాంచెల ర్యాలీ తీసి ఈ బెల్లంపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మగా హాలవేడుతూ ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా చర్య తీసుకోండి, లేకుంటే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి, మా కార్యకర్తలకు కోపగ్ధులు అవుతారు, అసలు పరిస్థితి వచ్చినప్పుడు టీఆర్ఎస్ నాయకులు కానీ క్యాడర్ కానీ బయట తిరిగే పరిస్థితి ఉండేది. ఇక లా అండ్ ఆర్డరు వేరే రకంగా పోతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ముందస్తుగా అతని మీద చర్య తీసుకుంటేనే దీనికి పరిష్కారం తప్ప చర్య తీసుకోకుంటే పార్లమెంట్ ఎలక్షన్లో డిబేట్ రాదు, ఇవాళ బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి, ప్రధానంగా బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మా కార్యకర్తలందరూ కోపోకృతులు అవుతారని ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటే పూర్తిగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇంకా బాల్క సుమన్కు సంబంధించిన నిరసనలు ఏదైతున్నాయో, బాల్క సుమన్ మీద జరుగుతున్న నిరసనలు ఏదైతున్నాయో చాలా సీరియస్గా ఉంటాయని చెబుతున్న పరిస్థితి. వెంటనే సుమన్ తన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలి, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.